హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అమ్మ వంటలు. ఈరోజు మన వీడియోలో కందిపొడి తయారు చేసుకుంటున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కందిపొడి ఒక స్పూన్ వేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆంధ్ర స్టైల్ కందిపొడిని ఇప్పుడు నేను తయారు చేసి చూపిస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఎండుమిర్చిని ఎండబెట్టేసి కారం చేసి తీసుకున్నానండి. ఈ కారంలో నేను ఏమి యాడ్ చేయలేదు. ఒక ఎండుమిర్చిని ఎండబెట్టిన మాత్రమే కారం చేశాను. ఇప్పుడు నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. దానిలో 2 టీ స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్లు పుట్నాల పప్పు, ఒక రెమ్మ కరివేపాకు, ఒక టీ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్కి సరిపోను సాల్ట్ అండి. అంతే, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న కందిపప్పుని ప్యాన్లో వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. కొంచెం టైం పడుతుంది, ఒక 5 నిమిషాలు, కానీ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. పప్పులు అనేది చక్కగా ఫ్రై అవుతాయి. కందిపప్పు ఒక పావంతు ఫ్రై అయిన తర్వాత దీనిలో పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకోండి. ఈ రెండు కలిపి బాగా దోరగా ఫ్రై అయ్యి అరోమా అనేది బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మీరు ఒకవేళ సాయిపప్పును కూడా యాడ్ చేసుకుంటే, అంటే పెసరపప్పు అండి, పెసరపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, పుట్నాల పప్పు వేశాను. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇవి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. మంచి కలర్ వచ్చి మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై అయితే కంపల్సరీ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు ఫ్రై అయ్యి ఒక 5 నిమిషాల్లో దించేస్తామనగా ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. అలానే ఒక వెల్లుల్లి రెబ్బలను ఒక 5-6 తీసుకుని పొట్టి తీయకుండా యాడ్ చేసుకోండి. అలానే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోండి. మనం తీసుకున్న పుట్నాలు 2 టీ స్పూన్లు కూడా చివరిలో యాడ్ చేసేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, చక్కగా ఫ్రై అయినాయండి. మనం ఎక్కువ క్వాంటిటీలో ఈ కందిపొడిని తయారు చేసుకుంటే ఏ పప్పులకు ఆ పప్పులుగానే ఫ్రై చేసుకోండి. విడివిడిగా ఫ్రై చేసుకోవటం వల్ల మంచిగా ఫ్రై అవుతాయి. నేను తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒకేసారి ఫ్రై చేసి తీసుకున్నాను. ఇవి ఒక ప్లేట్లో వేసి బాగా చల్లగా అవనివ్వండి. ఇవి బాగా చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. ఇవి చల్లగా అయినవి నేను ఇప్పుడు మిక్సీ పడుతున్నాను. మనం వేయించుకున్న పప్పులన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకుని, అలానే కారానికి తగ్గట్టు కొంచెం కారం యాడ్ చేసుకోండి. టేస్ట్కి సరిపోను సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టేటప్పుడు మరీ స్మూత్గా బ్లెండ్ చేయకండి. కొంచెం బరకగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ బరక అనేది ఉండాలండి. అలా ఉంటేనే మనం కలుపుకుని తినేటప్పుడు టేస్ట్ అనేది మధ్య మధ్యలో ఆ పప్పులు తగులుతూ బాగుంటుంది. మిక్సీ పట్టిన తర్వాత పౌడర్ని ఒక ప్లేట్లో వేసుకోండి. ఇది వేడిగా ప్యాక్ చేయకుండా చల్లగా అయిన తర్వాత స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు కంపల్సరీ ఉంటుందండి. వీడియోని చూశారు కదా, తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.